పాకిస్తాన్ మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి ఆట ఆడుతోంది భారత్‌తో. అదే సందర్భంలో భారతీయులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, పాకిస్తాన్ ఆడుతున్న ఆట మామూలు ఆట కాదు అన్నటువంటి విషయం. ఆహ్, శాశ్వతంగా ఒక హమాస్ స్థావరంలాగా పాకిస్తాన్ మారబోతోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు అనుగుణమైనటువంటి సిట్యుయేషన్స్‌నే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్‌లో తాజాగా విజువలైజ్ చూసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇళ్ల చుట్టూతా గూడా అంటే ఇప్పుడు రేపొద్దున రాబోయే రోజుల్లో తీవ్రవాదుల ఇళ్ల చుట్టూతా సాధారణ ప్రజలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు వీళ్ళు ఉండేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు గనక ఇజ్రాయెల్ దాడి చేయగానే అయ్యో చిన్నపిల్లల్ని చంపేశారు, సాధారణ ప్రజల్ని చంపేశారు, వృద్ధుల్ని చంపేశారని ఎట్లయితే అంటారో అట్లా రేపొద్దున అనడానికి. ఈవెన్ మొన్న కూడా అట్లాగే చేసింది. కానీ చుట్టుపక్కల ప్రజల ప్రాణాలు పోకుండా కేవలం తీవ్రవాద శిబిరాల మీదకే మనం ప్రెసిడెంట్ స్ట్రైక్ చేయగలిగాం. ప్రతిసారి అట్లా చేయకుండా తగినటువంటి ఏర్పాట్లు చేసుకొస్తోంది పాకిస్తాన్. చాలా దారుణమైనటువంటి ఆటలు ఆడుతోంది భారత్తో. కావాలని ఆడుతున్నటువంటి ఆటలు కావడం అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎస్పెషల్లీ భారత్ని దెబ్బ కొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రల్లో పాకిస్తాన్ చేస్తోంది. ఇప్పుడు ప్రజల మధ్యనే తీవ్రవాద శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రజల నెత్తిన రుద్దేటటువంటి వ్యవహారం అయితే చాలా సీరియస్గా చేసుకొస్తోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఏదైనా భారత్ దాడులు చేసినా సరే ఈ విధమైనటువంటి తిప్పికొట్టేటటువంటి ఎత్తుగడని తీసుకొస్తోంది.